టు రాజు రివ్యూస్. ఈరోజు ఓటింగ్ చూస్తే ఎలా ఉందంటే, నామినేషన్‌లో నబీల్, నిఖిల్, ప్రేరణ, యష్మి అండ్ పృథ్వీ ఈళ్ళు 5గురు నామినేషన్‌లో ఉన్నారు. ఈ ఉన్న వాళ్ళందరూ కూడా ఓజీ క్లాన్‌కి సంబంధించి. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు ఎవరు కూడా నామినేషన్‌లో లేరు. కాబట్టి కంపల్సరీ ఈ గ్రూప్‌లోంచి ఒకళ్ళు కంపల్సరీ ఎలిమినేట్ అయితే అయిపోతారు. ఎందుకంటే ఇన్ని రోజులు వీళ్ళ దోలికి రాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీసే వెళ్ళిపోతూ వచ్చారు కదా! కంపల్సరీ ఈసారి వీళ్ళలో మాత్రం ఒకళ్ళు 100% వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇందులో మిస్ అయింది ఎవరన్నా ఉన్నారంటే విష్ణుప్రియ గారు. విష్ణుప్రియ గారు నామినేషన్‌లో లేకపోవడం వల్ల రాలేదు గానీ, ఇక్కడ విచిత్రం ఏంటంటే నబీల్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా కొన్ని ఓటింగ్ పోల్స్‌లో నబీల్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే, కొన్ని ఓటింగ్ పోల్స్‌లో అయితే మాత్రం నిఖిల్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. ఇక్కడ ఇద్దరికి కూడా 30% ఓటింగ్‌తో కొన్నాటిలో తను ముందున్నాడు, కొన్నాటిలో తినున్నాడు. కాబట్టి 1 ఆర్ 2 ప్లేసుల్లో మాత్రం నబీల్ అండ్ నిఖిల్ ఉన్నారనమాట. కొన్నాటిలో నిఖిల్ ఉంటే, కొన్నాటిలో నబీల్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేసుల్లో వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు. అది కూడా 30% పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. నబీల్‌కి ఓటింగ్ అయితే మాత్రం బానే పెరిగింది. ఎందుకంటే తను ఇన్ని రోజులు నామినేషన్‌లో రాలేదు. వచ్చాడు కాబట్టి ఓటింగ్ అయితే స్టాండర్డ్‌గా బానే ఉంది నబీల్‌ది. నబీల్ అండ్ నిఖిల్. నిఖిల్‌కి ఏమన్నా మైనస్ ఉందంటే గనక కిరాక్ సీత గారు గాని, సోనియా గారు గాని కొన్ని ఏదైతే బ్లేమ్ ఏసారో దానివల్ల అనుకుని ఉండొచ్చు. కానీ ఏమాత్రం గ్రాఫ్ అయితే ఏం తగ్గలేదు. నిఖిల్ ఓటింగ్ అయితే మాత్రం బానే ఉంది. దీని తర్వాత వీళ్ళిద్దరూ ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్‌లో నిఖిల్ అండ్ నబీల్ కొనసాగుతున్నారు. థర్డ్ ప్లేస్‌లో వచ్చి ప్రేరణ గారు కొనసాగుతున్నారు. ఆవిడ ఓటింగ్ కూడా 15% ఓటింగ్‌తో ఆవిడ కొనసాగుతుంది. ఆవిడ ఫ్యాన్ బేస్ అలాగే ఉంది కాబట్టి ఇక్కడ అందరూ అంటే నిఖిల్ లేకపోతే యష్మి గారికి ఓటింగ్ పడి ఉండొచ్చు. అలాగే యష్మి లేకపోతే ప్రేరణ పడవచ్చు. కానీ ఇక్కడ అందరూ ఉండడం వల్ల ఎవరి ఓటింగ్ వాళ్ళకే పడుతుంది. విష్ణుప్రియ గారి ఓటింగ్ మాత్రం పృథ్వీకి పడి ఉండొచ్చు. ఇక్కడ ఫస్ట్, సెకండ్ ప్లేస్ నబీల్ అండ్ నిఖిల్ తర్వాత థర్డ్ ప్లేస్‌లో ప్రేరణ గారు. అది 15% ఓటింగ్‌తో ఉన్నారు. చాలా వెబ్‌సైట్‌లో ఆవిడ థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్లేస్‌లో, సెకండ్ ప్లేస్‌లో ఉన్న వాళ్ళకన్నా 50% ఓటింగ్ డౌన్‌లో ఆవిడుంది 15%తో. దాని తర్వాత యష్మి గారు 12% ఓటింగ్‌తో ఆవిడేమో ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నారు. తర్వాత ఫిఫ్త్ ప్లేస్‌లో మాత్రం పృథ్వీ గారు 11% ఓటింగ్‌తో ఉన్నారు. ఇన్ని రోజుల్లో పృథ్వీ గారు లీస్ట్‌లో వచ్చిన సేవ్ అయిపోతూనే వచ్చారు. కాబట్టి ఈసారి మాత్రం ఈ వీళ్ళలో యష్మి గారు గానీ, పృథ్వీ గానీ ఇద్దరిలో మాత్రం ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోయే అవకాశం 100% ఉంది. ఇందులో ఈ వారం సేవ్ చేసే ఛాన్సెస్ 1% కూడా ఉండదు. ఎందుకంటే ఇంకున్నదే 2 వీక్స్ కాబట్టి ఇది 12థ్ వీక్, 15థ్ వీక్ ఎలాగా గ్రాండ్ ఫైనల్ కాబట్టి కంపల్సరీ 99% పృథ్వీ గానీ, యష్మి గారు గానీ ఎలిమినేట్ అయిపోవచ్చు. ఈ వీక్ అంటే ఇప్పుడు జరుగుతున్న దాని ప్రకారం ఇదేదైతే మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ పెట్టారు కదా! దాంట్లో లీస్ట్‌లో వీళ్ళు ఉన్నారట. మన విష్ణుప్రియ గారు గానీ, పృథ్వీ గారు గానీ ఆ లీస్ట్‌లో ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ ఈ టాస్క్‌ల్లో విన్ అయిన దాంట్లో లీడింగ్‌లో మాత్రం టేస్టీ తేజ, రోహిణి గారు ఉన్నారట. ఈరోజు ఎపిసోడ్ దాన్ని మళ్ళీ రివ్యూ చేద్దాం. ప్రెజెంట్ అయితే ఈరోజు ఓటింగ్ ప్రకారం అయితే లీస్ట్‌లో అయితే మాత్రం యష్మి గారు అండ్ పృథ్వీ గారు ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఓటింగ్ రేపు నైట్ వరకు ఉంది కదా! దానిపై కూడా మనం రేపు రివ్యూ చేద్దాం. అంతవరకు నా రివ్యూ గనక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓ లైక్ కొట్టండి.